ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి యొక్క అంగప్రదక్షిణ టికెట్ని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను ఒక డెమోతో సహా మీకు చూపించడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ అంగప్రదక్షిణ టికెట్ని మీ అంతటి మీరే స్వయంగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ముందుగా మీరు ల్యాప్టాప్లో కానీ లేదా సిస్టంలో కానీ మీ యొక్క మొబైల్ ఫోన్లో కూడా డైరెక్ట్గా ఈ శ్రీవారి దర్శన టికెట్లు అయితే అంటే గూగుల్ బ్రౌజర్ ద్వారా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. లేదనుకుంటే టీటీడీ దేవస్థానం సంబంధించిన యాప్ని మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నేనైతే గూగుల్ బ్రౌజర్ ద్వారా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు వెబ్సైట్ కనుక ఐడియా ఉంటే ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్ అని గూగుల్లో సెర్చ్ చేసి మీరైతే లాగిన్ అవ్వచ్చు. లేదు ఐడియా లేదనుకోండి, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ గూగుల్లో నేను టీటీడీ ఆన్లైన్ అని ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయడం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే స్టార్టింగ్ ఒక లింక్ అయితే ఓపెన్ అయింది, చూసారా? తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ఉంది కదండి. ఇక్కడ మనకి టీటీడీ దేవస్థానం సంబంధించిన లోగో కూడా ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా అఫీషియల్ వెబ్సైట్ నేము ttdevaస్థానం.ap.gov. చూస్తారు కదా, ఇక్కడ ఇదేనండి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. దీని మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ముందుగా మీరు రైట్ సైడ్ టాప్లో లాగిన్ అని ఉంటుందండి. ఈ లాగిన్ మీద మీరు క్లిక్ చేయండి. చేస్తే మనకు లాగిన్ అని ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అంటే ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. 9494904576 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి గెట్ ఓటీపీ అని ఉంది కదా, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి. వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు పూర్తిగా ఈ పేజీలోకి అయితే మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఈ స్వామివారి యొక్క అన్ని రకాల దర్శన టికెట్లు కూడా మీకు ఇందులోనే ఈ వెబ్సైట్లోనే మనకి అందుబాటులో ఉంటాయండి. అంటే శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు కానీ, లేదా ఆజిత్ సేవ టికెట్లు కానీ, లేదా లక్కీ టిప్ కానీ, అంగప్రదక్షిణ టికెట్లు కానీ, లేదా 300 రూపాయల స్పెషల్ దర్శనం కానీ, లేదా సీనియర్ సిటిజన్ కోటా కానీ, అకామిడేషన్ కానీ అన్నీ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ పిలిగ్రమ్ సర్వీస్ కింద మనకు లోగోస్ ఉన్నాయి, చూసారా? ఈ లోగో మీద మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి కూడా మీరైతే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి లేటెస్ట్ అప్డేట్ అని కూడా ఉంటుందండి. ఇక్కడ మనకి ఏ నెలకి శ్రీవారి దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి అన్నది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. లేదా మీకు ఐడియా ఉంటే డైరెక్ట్గా ఈ పిలిగ్రామ్ సర్వీస్ దగ్గర కనిపించేటువంటి లోగోస్ ఏవైతే ఉన్నాయో ఈ లోగోస్ మీద మీరు క్లిక్ చేసి కూడా ఈ స్వామివారి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ అంగప్రదక్షిణ టికెట్లు అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం వస్తే మీరు అందరికంటే ముందుగా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో రాసుకొని పెట్టుకోండి. మీ యొక్క పూర్తి పేరు, మీ యొక్క ఏజ్, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు ఐడి నెంబరు, అదేవిధంగా సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ అదేవిధంగా రెడీ చేసి పెట్టుకోండి. మీ ఈమెయిల్ అడ్రస్సు, అదేవిధంగా మీ యొక్క అడ్రస్సు అంటే డిస్టిక్, సిటీ, మండలం ఉంటుంది కదా, మీ పిన్ నెంబరు, ఇవన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ మీరు సేవ్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఈ అంగప్రదక్షిణ టికెట్లో రిలీజ్ అయిన వెంటనే కాపీ పేస్ట్ చేసి ఈ టికెట్ని అయితే అందరికంటే ముందుగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్స్ మనకి 1 మినిట్ లోపే కంప్లీట్ అయిపోతాయండి. మనకు ఒక రోజుకి 750 టికెట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఫాస్ట్గా బుక్ చేసుకుంటారో వీళ్ళు మాత్రమే అంగప్రదక్షిణ టికెట్ని అయితే బుక్ చేసుకోగలరు తప్ప స్లోగా టైప్ చేసినా లేదా కొంచెం కాపీ పేస్ట్ చేయడంలో కూడా లేట్ అయినా కూడా టికెట్లు అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయండి. మీకు అది కూడా చూపిస్తాను. మనకి టికెట్లు ఉదయం 10 గంటలకు అయితే రిలీజ్ అవుతాయండి. ప్రతి నెల కూడా 23వ తారీఖున రిలీజ్ అవుతాయి. మీరు ఒక 5 నిమిషాల ముందు లాగిన్ అవ్వండి. అయిన తర్వాత దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి టైమింగ్ అయితే చూపించడం జరుగుతుందండి. అంటే ఒక్కొక్కరు ఒక టైమింగ్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. నేను ఫిబ్రవరి మంత్కి అయితే టికెట్ని అయితే బుక్ చేయడం చూపిస్తున్నాను మీకు. మనకి ఇక్కడ ఒక డేట్ని అయితే మీరు ఎంపిక చేసుకోండి. ఒక డేట్ని ఎంపిక చేసుకున్న తర్వాత
మీరు ఏ డేట్కి అయితే వెళ్ళి అంగప్రదర్శన చేద్దాం అనుకుంటున్నారో ఆ డేట్ని ఎంపిక చేసుకోండి. అంటే మనకి టికెట్లు దొరకడమే కొంచెం అదృష్టం కాబట్టి ఏదో ఒక డేట్ని వెంటనే మీరు ఏంటంటే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి టోటల్ టికెట్స్ మనకి 750 టికెట్లు ఉంటాయండి. ప్రజెంట్ ఇక్కడైతే మనకి 733 టికెట్లు ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది కదండి, అక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర ఒకరా ఇద్దరు అని అడుగుతుందండి. ఒకవేళ మీరు ఇద్దరు కనుక బుక్ చేసుకుంటే అక్కడ 2 అని పెట్టండి. లేదా ఒకరే వెళ్తున్నారు అనుకోండి, అక్కడ 1 ఆల్రెడీ ఉంటుంది కాబట్టి 1 మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. మనకి స్టార్టింగే పిలిగ్రామ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు నేమ్ అయితే ఎంటర్ చేయాలండి. తర్వాత మీకు ఏజ్ అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత జెండర్ దగ్గర మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయాలి. అంటే మగవారా ఆడవారా అని అడుగుతుంది, అది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర 2 అడుగుతుందండి. ఒకటి ఆధార్ కార్డు, అదేవిధంగా పాస్పోర్టు. మనం సాధారణంగా ఆధార్ కార్డు అన్నది క్యారీ చేస్తాం కాబట్టి ఎక్కువ ఆధార్ కార్డు అన్నది ఇవ్వండి. దాని తర్వాత ఆధార్ కార్డు ఐడి నెంబర్ అన్నది ఎంటర్ చేయండి. అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ అండి. సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా అదే విధంగా ఇచ్చిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి మీకు ఈమెయిల్ ఐడి అయితే అడగడం జరుగుతుంది. ఈమెయిల్ ఐడి కూడా మీరు ముందుగానే రాసుకుని పెట్టుకుంటే మీకు కంగారు లేకుండా అంతకంటే ముందుగా ఎంటర్ చేయడానికి అయితే ఉంటుంది. జనరల్ డీటెయిల్స్ అని ఉంటుందండి. అక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. దాని తర్వాత సిటీ అన్నది ఇవ్వాలి. అదేవిధంగా స్టేట్ అని అడుగుతుంది. అదేవిధంగా కంట్రీ, మీ పిన్ నెంబరు. ఈ అడ్రస్ అంతా కూడా మీకు ఆధార్ కార్డు మీద ఉంటుందండి. ఆధార్ కార్డు మీద ఏ విధంగా ఉందో సేమ్ అది చూసే మీరు ఇవ్వండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి టికెట్లు అయితే మనకు బుక్ అవ్వడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. కాబట్టి 1 మినిట్ లోపు ఎవరైతే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి మీరు టికెట్ బుక్ చేసుకుంటారో వీళ్ళకి మాత్రమే టికెట్ అన్నది దొరుకుతుంది. చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి, అంగప్రదక్షిణ అంటే ఏమిటి? ఈ టికెట్ని బుక్ చేసుకుంటే శ్రీవారి యొక్క దర్శనం అనేది ఎక్కడి నుంచి ఉంటుంది? 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని కూడా అడుగుతున్నారండి. మనకి అంగప్రదక్షిణ అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం, దాన్ని మనం బంగారు పాకులి లేదా స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్ అని పిలుస్తూ ఉంటామండి. మనం శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. బయటకు వచ్చినటువంటి ప్లేస్ ఏదైతుందో అక్కడ బంగారు బాగు ఉంటుందండి. అక్కడి నుంచి పడుకుని పొర్ల దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు కూడా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరైతే బుక్ చేసుకోవచ్చండి. లేదనుకుంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ని మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు స్వామివారి యొక్క దర్శనం అన్నది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూస్తే మీరు ముందుగా అంటే మీరు నైట్ 1 గంటకి అయితే రిపోర్ట్ చేయాలండి. మీరు రిపోర్ట్ చేసే ముందు స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదా, అంటే గోపురం కనిపిస్తుంది కదండి, దాని పక్కన మనకి అంటే రైట్ సైడ్ స్వామివారి యొక్క కోనేరు ఉంటుంది. అంటే దాన్ని మనం స్వామివారి యొక్క శ్రీవారి పుష్కరిణి అని పిలుస్తూ ఉంటాం. అక్కడ మీరు స్నానం ఆచరించి అవే తడి బట్టలతోటి స్వామివారి ఆలయంలోకి వెళ్ళి మీరు అంటే మీకు కూడా టికెట్ని కూడా చాలా భద్రపరచుకోండి. ఎందుకంటే మీరు వాటర్లో స్నానం చేసినప్పుడు అంటే శ్రీవారి పుష్కరంలో మీరు స్నానం చేస్తారు కాబట్టి టికెట్లు కానీ డబ్బులు కానీ ఏమైనా ఉంటే తడిసిపోతాయి కాబట్టి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని మీరు స్నానం ఆచరించి అవే తడి బట్టలతోటి మీరు అంగప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళాలండి. ఇందులో ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత ఇద్దరిని కలిపి శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. మీకు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాల పైబడిన వారు ఎవరో కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు బయట అంగప్రదక్షిణ చేస్తున్నప్పుడు అంటే మీరు నైట్ 1 గంటకి రిపోర్ట్ చేస్తారు కదండి, మీరు అంగప్రదక్షిణ అన్నది ఇంచుమించుగా మనకి తెల్లవారుజామున 3 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది. అదే టైంలో మీకు స్వామివారి యొక్క ప్రధాన ఆలయంలో మనకి సుప్రభాత సేవ జరుగుతుందండి. లోపల సుప్రభాత సేవ మీరు ఇంటూనే స్వామివారి యొక్క ఈ అంగప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ముందుగా అయితే ఆడవారిని అంగప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఆడవారు చేసిన తర్వాత మగవారు అంగప్రదక్షిణ అయితే చేయడం జరుగుతుంది. అంగప్రదక్షిణ చేసిన తర్వాత ఆడవారు అదేవిధంగా మగవారు ఇద్దరు కూడా మనకి స్వామివారి యొక్క ఎండు వాకులు ఉంటుంది కదండి, అంటే పక్కనే ధ్వజస్తంభం ఉంటుంది కదా, అక్కడైతే ఉండడం జరుగుతుంది. లోపల సుప్రభాత సేవ అదేవిధంగా వాళ్ళ దర్శనం కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. మీతో పాటు ఎండింగ్లో మనకి సర్వదర్శనం వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే టోకెన్ దర్శనం కానీ లేదా ఫ్రీ దర్శనం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీతోటి యాడ్ అవి శ్రీవారిని అయితే
వాళ్ళు కూడా దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ అంగప్రదక్షిణ టికెట్ని అయితే బుక్ చేసుకోండి. ఈ దర్శన టికెట్ పూర్తిగా ఫ్రీ కాబట్టి మీకు కూడా దర్శనం ఉన్నది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందండి. మీకు తెల్లవారుజామున 5 గంటలకే స్వామివారి యొక్క దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మొదటిసారి ఎవరైతే ఈ అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకున్నారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్ కానీ, లేదా మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ కానీ, మన భక్తి మార్గం టెలిగ్రామ్ ఛానల్ కానీ, లేదా గ్రూప్ని కానీ, లేదా ఇన్స్టాగ్రామ్ని కానీ, మన ఫేస్బుక్ పేజ్ని కానీ ఫాలో అవుతే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగా మీకు తెలియడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.